హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ రీఎంట్రీ పైన ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఎప్పటి నుంచి ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు, ఏ మ్యాచ్ నుంచి అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో 3 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 3 మ్యాచ్లో వరుస 2 ఓటములు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ఈ సీజన్లో తొలి విజయం అయితే ముంబై ఇండియన్స్ అయితే నమోదు చేయడం జరిగింది. గత 2 మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ విఫలం అవడంతో అయితే 2 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో పూర్తి స్థాయిలో రాణించడంతో అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ విజయంలో ఉన్న ముంబై ఇండియన్స్కి మాత్రమైతే ఒక గుడ్ న్యూస్ అందిందని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా ఫ్యాన్స్ కానీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే ఐపీఎల్ ఆడబోతున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. అయితే ఎప్పటి నుంచి ఆడబోతున్నాడు అనేది అయితే క్లారిటీ అయితే తెలుసుకున్నాయి. ఇటీవలే ముంబై ఇండియన్ కోచ్ మహేలా జయవర్ధన్ వచ్చేసరికి ఎన్సీఏ అనుమతి కోసం అయితే వెయిట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అనుమతి రాగానే జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్లో బరిలో దిగుతారని అయితే చెప్పడం జరిగింది. అయితే మహేలా జయవర్ధన్ చెప్పిన వెంటనే ఒక రోజు తర్వాత మన జస్ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో మాత్రం అయితే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్గా అయితే మారడం జరిగింది. ఎన్సీఏ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్గా మారడంతోనైతే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారని చెప్పుకోవచ్చు. త్వరలోనే మన ముంబై ఇండియన్స్లో జస్ప్రీత్ బుమ్రా చూడబోతున్నట్లయితే చెప్పడం జరుగుతుంది. అదే ప్రజెంట్ మాత్రమైతే జస్ప్రీత్ బుమ్రా ఎన్సీఏ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది. పూర్తి స్థాయి ఫిట్నెస్ అయితే సాధిస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. త్వరలోనే ఐపీఎల్లో అడుగు పెట్టడానికైతే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఎప్పటి నుంచి ఆడతాడని అయితే క్లారిటీ అయితే లేదు. నాకు తెలిసి మాత్రమైతే ఇంకా 1 వీక్ పట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ముంబై ఇండియన్స్ తర్వాత జరగబోయే మ్యాచ్ల్లో చూసుకుంటే ఏప్రిల్ 13 ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ వరకు అయితే పూర్తి స్థాయిలో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా దాదాపు 10 నుంచి 12 రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే ముంబై జట్టుతోనైతే కలవనున్నాడు. ఒకవేళ ముంబై జట్టుతో జస్ప్రీత్ బుమ్రా కలిస్తే మాత్రమైతే ముంబై బౌలింగ్ దళం అయితే చాలా పటిష్టంగా తయారవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ట్రెంట్ బోల్ట్ అదేవిధంగా దీపక్ చాహర్ వంటి బౌలర్స్ ఉండడం జరిగింది. అతను తోడుగా జస్ప్రీత్ బుమ్రా తోడలతో మాత్రమైతే బౌలింగ్ దళం అయితే చాలా స్ట్రాంగ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరి జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ పైన మరి ఎన్సీఏ అకాడమీ వాళ్ళు అనుమతి ఎప్పుడు ఇస్తారని అయితే ఇప్పుడు ప్రశ్నగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ గాయం నుంచి జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకొని ఇంకా ఫిట్నెస్ మాత్రమైతే సాధిస్తున్నట్లయితే తెలుస్తుంది. మరి ఇంత మేరకు ఫిట్నెస్ సాధిస్తే అంత త్వరగా ఐపీఎల్కి రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరియు ఏప్రిల్ 13 జరగబోయే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో బరిలో దిగుతారా లేదా అంతకున్న ముందు మ్యాచ్కే బరిలో దిగుతారని అయితే చూడాలి. ప్రజెంట్ ఫిట్నెస్ సాధిస్తే మాత్రం అయితే జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ పక్కా. మరి త్వరలోనే ఐపీఎల్ అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చూడబోతున్నా. మరి జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ రీఎంట్రీ గురించి అయితే ఇదే ప్రజెంట్ వరకు అయితే అందుతున్న సమాచారం. ఇంకా ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.